శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 25 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆమోస్ గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఆమోస్ గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. బైబిల్ తెరిచి నాతో కూడా కలిసి మీరు చదువుతారని తెలియపరుస్తూ ఉన్నాను. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్ల నెలను బాగు చేసి ఎదోము శేషమును నా నామం ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఆమెన్. ఈరోజు వాగ్దానం ఏంటంటే, పడిపోయిన దావీదు గుడారమును లేవనెత్తి. ఈరోజు 2 ఆశీర్వాదాలు ఒకే మాటలో దేవుడిస్తున్నాడు. ఫస్ట్ పాయింట్, పడిపోయిన గుడారం లేవనెత్తపడుతుంది. రెండోది, గుడారం లేవనెత్తబడిన తర్వాత మరి పాడైనటువంటి గోడలను కూడా ఆయన బాగు చేస్తాడు. నీతో ఈరోజు ఉన్నతమైన వాగ్దానము దేవుడు పంచుతూ ఉన్నాడు. ఏంటంటే, పడిపోయిన గుడారము తిరిగి లేవనెత్తబడుతుంది. పోయిన నీ కుటుంబం, పోయిన నీ సంసార జీవితం దేవుడు, అయ్యో నాకింతెందుకు అన్యాయం కలగజేశాడు, నా బిడ్డకి ఇంత కష్టం వచ్చింది, నా భర్తకి ఇంత కష్టం వచ్చింది, నా భార్యకి ఇంత కష్టం వచ్చింది, నా తల్లికి ఎందుకు వచ్చింది, నా తండ్రికి ఎందుకు వచ్చిందని ఏడుస్తున్నారు కదా. పడిపోయిన గుడారము అంటే, గుడారము ఇంటికి సూచనగా ఉంది. గుడారము యజమానుడికి సూచనగా ఉంటుంది, యజమానురాలకు సూచనగా ఉంటుంది. నా జీవితంలో నా ఇల్లు కూలిపోయింది, లేకపోతే నా జీవితంలో నా వ్యాపారం కూలిపోయింది, లేకపోతే అన్నీ లాస్ అయిపోయాను, నష్టపోయాను, అన్నిటికీ దూరం అయిపోయాను అని ఏడుస్తున్నావు కదా. దేవుడు నీ ప్రార్థన ఆలకించారు. దేవుడు నీ దుఃఖ సమయాన్ని ప్రభు చూచారు. నువ్వు ప్రయాణంలో కూడా ఏడుస్తూ ఉన్నావు కదా. ఏంటి నా జీవితం, అసలు నాకు ఏంటి, నేను అసలు ఎలా బ్రతకాలనుకున్నాను, నా బ్రతుకు ఇలాగా సర్వెంట్గా మారిపోయిందేంటి, ఇలాగ అందరినీ అడుక్కునే పరిస్థితిగా మారిపోయిందేంటి, నా బ్రతుకు ఏంటని ఇలా కూలిపోయిందేంటి, నా బ్రతుకు ఇలా పాడైపోయిందేంటి, నేను ఒంటరి అయిపోయినేంటని ఏడుస్తున్నావు కదా. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి లేవనెత్తుతానన్న మాట ఈరోజు దేవుడు నీ జీవితంలో పలుకుతూ ఉన్న మాట అనమాట. పడిపోయిన నీ కుటుంబ జీవితము, నీ వ్యాపార జీవితము, ఫైనాన్షియల్గా పడిపోయిన నీ స్థితి, హెల్త్ పరంగా పడిపోయిన నీ స్థితిని దేవుడు తిరిగి మరలా పూర్వపు రీతిగా కడతానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని చదువుతున్నాను, మరొకసారి మీరు ధ్యానం చేసుకోనండి. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లలో బాగు చేస్తున్నాడు. ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో అంతా దేవుడు బాగు చేస్తున్నాడు. ఈరోజు ఉన్నతమైన ఆశీర్వాదము, పడిపోయిన నీ కుటుంబము, నీ గుడారము, నీ ఇల్లు తిరిగి దేవుడు కట్టబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు. పోయిన ఆస్తి తిరిగి రాబోతూ ఉంది.
పోయిన బంగారము తిరిగి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. పోయినటువంటి న్యాయము నీకు దేవుడు మరలా ఇవ్వబోతున్నాడు. దూరం అయిపోయినటువంటి స్నేహితులు దేవుడు మరలా దగ్గర చేయబోతూ ఉన్నాడు. అన్ని విషయాల్లో నీ గుడారము తిరిగి కట్టబడుతూ ఉంది. మీ వ్యవసాయంలో ఎంత నష్టం వచ్చిందో, నీ చెరువుల్లో ఎంత నష్టపోయావో, అన్ని కూలిపోయినాయి అనుకుంటున్నావు కదా, దేవుడు మరలా నీ గుడారము నిలబెట్టుచున్నాడు. ఆత్మ మీకు తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి వందనాలు. చాటపారు, ఏలూరు జిల్లా, ఏలూరు మండలము. మా అత్తగారిది కొత్త నాగులూరు. అక్కడి నుంచి మేము ఇక్కడ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను 3 వారాలు వచ్చాను ఇక్కడికి. ఫస్ట్ టైం నాకు పాప పుట్టింది. రెండవ ప్రెగ్నెన్సీలో కవల పిల్లలు అన్నారు. దేవుని ఎంతగానో మేము అడిగాము. అన్న దగ్గరికి వచ్చి ప్రార్థన చేపించుకున్న తర్వాత నాకిద్దరు దేవుడు మగపిల్లల్ని ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 25 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. దేవుని నామానికి వందనాలు. ఇస్సాకయ్య గారికి వందనాలు. నా పేరు విజయ్ కుమారి అండి. నా భర్త పేరు గంగాధర్. మాది నల్లజర్లండి. అయితే 2023 నుంచి నేను ప్రార్థనా శక్తికి వస్తున్నామండి. జంగారెడ్డిగూడెం వెళ్ళేవాళ్ళం. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ పోయిన తర్వాత నేను ప్రార్థనా శక్తికి రావడం స్టార్ట్ చేశానండి. అయితే ఆగస్టు నెలలో ప్రార్థనా శక్తికి వచ్చానండి జంగారెడ్డిగూడెం. అక్కడ చెప్పాను అయ్యగారితో ఇలాగ ప్రెగ్నెన్సీ పోయిందండి 3rd మంత్లో అని చెప్పాను. అయ్యగారు ప్రెగ్నెన్సీ వస్తుంది అన్నారు. అలాగే 3rd మంత్ వెళ్ళిన తర్వాత 3వ తైలాభిషేకంలో అయ్యగారు ఈ మంత్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుద్ది అని చెప్పారండి. అయ్యగారు చెప్పినట్టుగానే నేను ఆ నెలలోనే ప్రెగ్నెంట్ అయ్యాను. అయితే 3rd మంత్ వచ్చిన తర్వాత అది బేబీకి హార్ట్ బీట్ లేదని అబార్షన్ చేసేసారండి. నేను ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయిన తర్వాత 15 డేస్కి మళ్ళీ జంగారెడ్డిగూడెం తైలాభిషేకానికి వెళ్ళానండి డిసెంబర్ నెలలో. అది ఇయర్. అప్పుడు అయ్యగారితో చెప్పాను ఇలా ప్రెగ్నెన్సీ పోయిందండి, హార్ట్ బీట్ లేదని తీసేశారని. అయ్యగారు డిసెంబర్ నెలలో చెప్పారండి 2024లో నువ్వు గర్భఫలంతో వస్తావని. అయ్యగారు చెప్పినట్టుగానే నేను ఇక్కడ తైలాభిషేకానికి నా భర్త నేను మానకుండా వచ్చామండి 7 తైలాభిషేకాలకి. అయితే 2024 నెక్స్ట్ మంత్తో అయిపోతుంది. ఇది నవంబర్ నెల. నాకు ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదని నేను చాలా బాధపడ్డానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత 7వ తైలాభిషేకం అప్పుడు అయ్యగారితో చెప్పాను ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదని. అప్పుడు అయ్యగారు చెప్పారు ప్రెగ్నెన్సీ వస్తుంది, నిలుస్తుంది అని. అయ్యగారు చెప్పినట్టుగా నేను ఆ వీక్లోనే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందండి 2024లోనే ఆయన చెప్పినట్టు. బాబు పుట్టాడండి నాకు. ఇప్పుడు 2 ప్రెగ్నెన్సీ పోయిన తర్వాత బాబు పుట్టాడండి. నేను బాబు కావాలని అడిగానండి. అయ్యగారు చెప్పినట్టుగానే బాబు పుడతారని చెప్పారు. బాబు పుట్టాడండి. బాబు పేరు విరాంశ్ అండి.
1 ఇయర్ కంప్లీట్ అయ్యిందండి. సాక్ష్యం చెప్దామని తీసుకొచ్చామండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 25 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. దేవుని నామానికి వందనాలండి. అయ్యగారికి కూడా నా వందనాలు. నా పేరు రాజేష్, నా భార్య పేరు అనురాధ అండి. మాది వలసపల్లి గ్రామం, ముసునూరు మండలం, ఏలూరు జిల్లా. మాకు వివాహం 3 సంవత్సరాలు అవుతుందండి. గర్భఫలం అనేది లేదు. తైలాభిషేకం గురించి మా ఊళ్ళో మా అమ్మగారు చెప్తూ ఉండేవాళ్ళండి. అయ్యా నాన్న, తైలాభిషేకంకి వెళ్ళరా, ఇసాక ప్రార్థన ద్వారా ఎంతోమంది సంతానం లేని వాళ్ళకి పిల్లలు పడుతున్నారంట, ఒకసారి వెళ్ళరా అంటే మేము పట్టించుకునే వాళ్ళం కాదండి. ఆవిడ పదే మా చేత చెప్తూ ఉండేదండి. అయినా ఒకసారి వెళ్తే పోతుందిలే అని అవిశ్వాసంతో వచ్చానండి. మొదటిసారి గత సంవత్సరం జూన్ నెలలో వచ్చామండి. జూన్ నెలలో వచ్చిన రెండు తైలాభిషేకాలు పూర్తయి 3వ తైలాభిషేకానికి నా భార్య కన్సీవ్ అయిందండి. అప్పుడు బాగా నమ్మకం బలపడిందండి. అప్పుడు క్రమం తప్పకుండా 7 తైలాభిషేకంకి వచ్చానండి. నా భార్య మంచిగా డెలివరీ అయ్యి బాబు బిడ్డతో సక్రమంగా వస్తే మళ్ళీ నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అనుకున్నాను. దేవుడి దయ వల్ల నా భార్య చక్కని డెలివరీ అయిందండి. చక్కని కుమారుడు ఇచ్చారండి. బాబు పేరు అయాన్ష్ అండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 25 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. దేవుని నామానికి వందనాలు. నా పేరు సేనాయి, నా భర్త పేరు సుధీర్ కుమార్. మేము లాస్ట్ ఇయర్ 2025లో నా బాబుని తీసుకుని ఇక్కడికి వచ్చాము. అయితే మా బాబుకి 4 ఇయర్స్ అస్సలు మాటలు రాలేదు. అమ్మ అనే మాటను తప్ప ఇంకేం మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు మా బాబు చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఇసాగయ్య గారు మాట్లాడతాడని చెప్పాడు.
అలాగే తర్వాత మా బాబుకి ముక్కు దగ్గర ఎడినాయిడ్స్ అనేవి బాగా పెరిగిపోయినాయి. ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా 100% ఆపరేషన్ పడుతుంది, సర్జరీ అయితేనే మీ బాబు గాలి పీల్చుకోగలదు అని చెప్పారు. ఇసాగయ్య గారి దగ్గరికి వచ్చి ఎడినాయిడ్స్ ఉన్నాయి అయ్యగారు అని చెప్తే నార్మల్ అయిపోతాయి అని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటికి 2 years నుంచి మా బాబుకి నార్మల్గానే ఉంది, ఎంతో హెల్తీగా ఉన్నాడు. అలాగే స్కూల్కి కూడా వెళ్ళేవాడు కదా మా బాబు, మాటలు రాక చాలా అల్లరి చేసేవాడు. ఇప్పుడు మా బాబు స్కూల్కి కూడా వెళ్తున్నాడు. అలాగే మా మరిది గారికి కూడా డిఎస్సి జాబ్ కోసం వచ్చినప్పుడు ఇసాగయ్య గారు డిఎస్సి జాబ్ వస్తుందన్నారు. మరి మా మరిది గారికి కూడా డిఎస్సి జాబ్ వచ్చింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 25 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. అయ్యగారికి నా వందనాలండి. నా పేరు ఉషారాణి. నేను ఆకివీడి దగ్గర ఐబీఎంవరం గ్రామం నుండి వచ్చానండి. నాకు 2019లో మ్యారేజ్ అయిందండి. 2022 బాబు పుట్టాడు. 7వ నెలలో బాబు చనిపోయాడండి. తర్వాత నుండి నేను కన్సీవ్ అవ్వలేదు. ఎన్నో హాస్పిటల్కి వెళ్ళినా నీటి బుడగలు ఉన్నాయి, వెయిట్ తగ్గాలి, ఇదే మాట. ఇచ్చిన టాబ్లెట్లే ఇవ్వడం, ఏ రిజల్ట్ అయితే లేదు. అలాగైతే భీమవరం ప్రార్థనా శక్తిలో పెట్టినప్పుడు మా అమ్మగారు అక్కడ తీసుకెళ్ళారండి. తీసుకెళ్తే ఆ ప్రార్థనా శక్తికి వెళ్ళినప్పుడు మా అమ్మగారు డిసెంబర్లో స్పాన్సర్ చేసుకున్నాక 2024 పాలకొల్లు అభిషేకానికి నేను నా భర్తతో కలిసి వెళ్ళానండి. అక్టోబర్ నెలలో, డిసెంబర్ నెలలో కన్సీవ్ అయ్యానండి. ఇప్పుడు నాకు కుమార్తె పుట్టింది. కుమార్తెను తీసుకుని సగర ప్రార్థనకు వచ్చానండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 25 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మాది పెదపాలపారు గుడివాడ దగ్గర. నా సాక్ష్యం ఏంటంటే, నేను టీవీలో వాక్యం చూసేదాన్ని.
సర్లేని వాకింగ్ చూస్తే నేను సరే మా బుడ్డోడికి వీడికి మాటలు రావట్లా. మా ఆడపడుచు వాళ్ళు ఇద్దరు కాడ మోగోళ్ళే, మా బావ కాడ మోగ పిల్లడే పుట్టాడు. సరే వారసత్వం వచ్చేసిందని నేను భయం వేసి ఏడుస్తా, ఇంకెవరు లేరయ్యా మాకెవరు లేరు నువ్వేనని ఇక్కడికి వచ్చి నేను అనుకున్న ఇక్కడ మాటలు వస్తే కనుక నేను ఇక్కడికి వచ్చి పిల్లల్ని తీసుకొచ్చి సాక్ష్యం చూపుతానయ్యా అని శైలుని తీసుకెళ్ళి ఏడుసులు లేసి ప్రతిరోజు నోట్లో పోసేదాన్ని. మాటలు బాగానే మాట్లాడుతున్నాడు. ఇంకొక సాక్ష్యం ఏంటంటే అసలు నాకు వినపడేది కాదు, అసలుకి బాగా బయట కూర్చునే దాన్ని వచ్చి అయ్యగారు వాకింగ్ చూస్తుంటే అసలు వినిపించేదే కాదు. ప్రభువా నాకు వినపడట్లేదయ్యా, నా కాడ వినపడేటట్టు చేయయ్యా, నా అసలు బలహీనత అసలుకి నా గుండెల్లో నొప్పి, గుండెకి రంధ్రం ఉందన్నారు, ఆ రంధ్రాన్ని సర్జరీ చేయాలన్నారు. సరే తర్వాత చేపించుకుంటాను అనుకొని నేను ప్రార్థనకు వచ్చిన తర్వాత ప్రార్థన నూనె వేసుకొని ఏసు రక్తమని నేను తాగి అది అసలుకి ఎక్కడికి వెళ్ళిపోయింది, అసలు గుండెల్లో నొప్పి అన్నది లేదు. నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఇదే నా చిన్న సాకయ్య గారికి వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 25 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. దేవుని నామానికి వందనాలు. నా పేరు శిరీష, నా భర్త పేరు నాగరాజు. మాకు పెళ్ళయి 7 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు లేరు. ఎన్నో హాస్పిటల్ తిరిగాము, అయినా సరే నీటి బుడకల ఆపరేషన్ కూడా జరిగింది, అయినా సరే పిల్లలు పుట్టలేదు. 2025 ఏప్రిల్ 29వ తారీఖున ఇక్కడ ప్రేయర్ జరిగింది. నేను నా భర్త ఇక్కడ కలిసి వచ్చాము. వచ్చినప్పుడు అన్న నాకు 3 అరటికాయలు ఇచ్చి, అమ్మ అది మళ్ళీ ఎత్తుకొని వస్తావమ్మా అని అన్నారు. ఆ విధంగానే నా బిడ్డను ఎత్తుకొని వచ్చాను. అప్పుడు నా బిడ్డకి 8వ నెల. నేను మగబిడ్డ కావాలనుకున్నాను, అలాగే మగబిడ్డ పుట్టాడు, ఆరోగ్యవంతంగా పుట్టాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 25 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక.
వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. దేవుడికి నా స్తోత్రాలు, అయ్యగారికి నా వందనాలు. నా పల్లెర్లమూడు గ్రామం నుంచి వచ్చాము, ఏలూరు పక్కన. నా సాక్ష్యం ఏంటంటే, మేము 4వ నెలలో, ఈ సంవత్సరం 4వ నెలలో మేము భార్య భర్తలు విడిపోయి ఉన్నాము. విడిపోయి ఉండి నేను అమ్మగారి ఇంటి దగ్గర ఉన్నాను. ఇంటి దగ్గర ఉండి నేను అక్కడ ఏడ్చుకుంటా, నేను ప్రార్థన చేసుకుంటా ఉండగా టీవీలో ఆరాధన ఛానల్ వస్తే మా వదిన ఆ ఆరాధన ఛానల్ చూడరా, ఇసాక్ అయ్య గారు ప్రార్థన చేస్తారు, దేవుడు కార్యాలు చేస్తారని చెప్పింది. చెప్పినప్పుడు నేను ఆ టీవీ దగ్గర ఉన్నాను. టీవీ దగ్గర కూర్చుంటే దేవుడు, నేను ఏ రీతిగా నేను ఏడ్చుకుంటా నేను అక్కడ నేను ఉన్నానో మా అమ్మోళ్ళ ఇంటికాడ, ఆ రీతిగా దేవుడు నాతో మాట్లాడాడు వాక్యం ద్వారాగా. ఎవరైతే కష్టాలు ఉన్నారో, ఎవరైతే పోరాటంలో ఉన్నారో, నోవాకు దేవుడు ఉన్న సముద్రానికే వాడకే గాలిలు తుఫాన్లు వచ్చినాయి అని ఆ రోజున ఇసాక్ అయ్య గారు వాక్యం చెప్పాడు. ఆ వాక్యం నా హృదయాన్ని తాకింది. నేను ధైర్యం తెచ్చుకున్నాను. యేసయ్య, నువ్వు నాతోనే మాట్లాడే, నేను నా శోధన బట్టి నువ్వు నాతో మాట్లాడావు ప్రభు అని నేను ప్రార్థన చేసుకున్నాను. పోయిన నెలలో నేను ఇక్కడికి వస్తామే. అయితే వచ్చినప్పుడు అయ్యగారి దగ్గరికి నేను వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు, మరి అప్పులు ఉన్నాయి అయ్యా, మరి అప్పుల కోసం మీరు ప్రార్థన చేయండి అని నేను చెప్పాను. అన్నీ పోతాయి అని అయ్యగారు నాతో చెప్పి ఉన్నారు. ఊహించలేని రీతిగా నేను పోయిన నెల ఎక్కడి నుంచి వెళ్ళినాక ఈ నెలలోనే 2 లక్షలు బాకీ తీర్చుకున్నాను. తాకట్లో ఉన్న బంగారం ఇడిపించుకున్నాను. అట్లా కొంత ఎండు నేను కొనుక్కోగలిగాను. ఊహించలేని రీతిగా మమ్మల్ని ఎంతగానో దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఇదే నా చిన్న సాక్ష్యం. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును.